శుభోదయం. నారుమంచినోట ఓ మంచి మాట. ఈ శీర్షికన ఈ రోజున తిరుమల వెంకన్న మహిమలు. అవునండి. తిరుమల వెంకన్న మహిమలు మనం నిజంగా చరివిత చరణం. నిజంగా చెప్పుకుంటే అనిర్వచనీయం, అమోఘం. తిరుపతిలో జరిగేటువంటి మహాత్మ్యాలు, మహిమలు అన్నీ కూడా ఆ వెంకటేశ్వరుని కృపా కటాక్ష వీక్షణల వల్లే జరుగుతూ ఉంటాయని చెప్పి అనుకుంటూ ఉంటారు అందరూ. ముఖ్యంగా దానికి టీటీడీకి సంబంధించి పనిచేసినటువంటి పివిఆర్కే ప్రసాద్ గారు తాను రాసినటువంటి పుస్తకంలో కొన్ని విషయాలను ఉటంకించారు. వాటిలో నుంచి ఉదాహరణగా ఒక అంశాన్ని తీసుకొని నేను మీ ముందుంచుతున్నాను ఈ రోజున. నిజంగా కొంచెం ఇది చాలా ఆసక్తికరమైనటువంటి అంశం. ఒక వెంకటేశ్వరునికి సంబంధించినటువంటిది. పివిఆర్కే ప్రసాద్ గారు నేతృత్వంలోని సిబ్బంది ఆ అంశం విషయంలో, ధ్వజస్తంభ ప్రతిష్ఠ విషయంలో వెంకన్ననే నమ్ముకున్నారు. ఆ వెంకన్న ఎలా మానవ రూపంలో సహాయం చేశాడో అన్నదే ఈ రోజున నారుమంచి నోట ఓ మంచి మాటలోని సారాంశం. దయచేసి మీకు వెంకన్న మీద నమ్మకం ఉన్నా, విశ్వాసం ఉన్నా, భక్తి విశ్వాసాలు ఉన్నా, లేకపోతే ఏదైనా వినాలి అనుకున్నా, అంటే ఇక్కడ నేనేమి చెప్పట్లేదంటే కొంచెం లెంత్ ఎక్కువగా ఉంది. ఇది కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ ఇది వినమని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. 1:5లో పెట్టుకున్నా. 2లో గ్రహింపు శక్తి ఉంటే 2లో పెట్టుకున్నా కూడా మీరు వినొచ్చు. టైం లేని వాళ్ళు మామూలుగా యథావిధిగా మిగతా వాళ్ళు వినొచ్చు. ఒకసారి స్టార్ట్ చేద్దామండి కార్యక్రమాన్ని. తిరుమల కొండ మీద వెంకటేశ్వరుని ఆలయంలో ధ్వజస్తంభం మాను పుచ్చిపోయింది. తిరుమల కొండ మీద వెంకటేశ్వరుని ఆలయంలో ధ్వజస్తంభం మాను పుచ్చిపోయింది. శ్రీవారి ఆలయంపై ఉన్న ఆనంద నిలయం విమానాన్ని పాలిష్ చేయటం సహా అనేక మరమ్మత్తు పనులు చేపట్టాం. అకస్మాత్తుగా ఒకరోజు ఇంజనీర్ వచ్చి కంగారుగా చెప్పాడు, ధ్వజస్తంభం పుచ్చిపోయింది సార్ అని. పిల్లగా బంగారు తొడుగులు తీస్తూ ఉంటే ఆ మాను క్రింద దాకా కూడా పుచ్చిపోయి ఉంది. మరి ఎలా నిలబడింది? ధ్వజస్తంభం పైన ఉన్న బంగారు తొడుగులు ఆధారంగా మాత్రమే అలా నిలబడిపోయింది అని మేము గ్రహించాం. పుచ్చిపోయిన ధ్వజస్తంభంతో స్వామికి సేవల అపచారం జరిగిపోతుంది. నాకు ఆందోళన పెరిగిపోతుంది. ఆదుర్ద, ఆరాటం, భయం ఎక్కువైపోతున్నాయి. రికార్డులన్నీ తిరగదోడేశాం. రికార్డుల ప్రకారం చూస్తే పాతమాను ఎప్పుడు పెట్టారో ఆధారాలు లభించడం లేదు. మాకు లభ్యమైన గత 180, 190 సంవత్సరాల రికార్డుల్లో ఎక్కడ ఈ ధ్వజస్తంభం ప్రస్తావనే లేదు అసలు. అంటే ఇది ఎంత పాతదో మీకు అర్థమై ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి సుమా అని చెప్పి ఆలోచనలో పడ్డాను నేను. 50-75 అడుగుల ఎత్తైన టేకు మ్రానుని సంపాదించి ప్రతిష్ఠించాలి. ఆ మ్రానుకి మరి నిజంగా తొర్రలు ఉండకూడదు, కొమ్మలు ఉండకూడదు, ఎలాంటి పగుళ్ళు కూడా ఉండకూడదు. దానికి వంపు ఉండకూడదు, నిటారుగా నిలబడేటట్టుగా ఉండాలి. ఆలోచిస్తేనే నిస్పృహ వస్తుంది. ఇది జరిగే పనేనా అనిపించింది నాకు. అయినా ఆశ చావలేదు. క్షణాల మీద మన రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ అధికారుల్ని నేను సంప్రదించాను. ఇలాంటి లక్షణాలుండే టేకు చెట్లు మన రాష్ట్రంలో దొరకటం అసాధ్యం అని తేల్చి చెప్పేశారు వాళ్ళు. కర్ణాటకలో కానీ, కేరళలో కానీ పడమటి కనుమల అడవుల్లో దొరకవచ్చు అని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. సరే, ఇవన్నీ వినేసరికి నాకు నీరసం వచ్చేసేసింది.
ఈ లోపల ధ్వజస్తంభం క్రింద నిధి ఉందని చెప్పి మీడియా మిత్రుల ప్రచారం ముమ్మరం అయిపోయింది. ఒక నిర్వేదం చుట్టుముట్టేసింది నన్ను. దిక్కుతోచని ఆ స్థితిలో ఆ శ్రీనివాసుడే శరణ్యం అనుకున్నాను నేను. అలా ఆలోచిస్తూనే ఆ రాత్రి 10:30 గంటల ప్రాంతంలో ఇక ఆలయం నుండి బయలుదేరబోతుండగా బెంగుళూరు నుంచి హెచ్ఎస్ఆర్ అయ్యంగార్ అనే భక్తుడు నా కోసం టెలిఫోన్ కాల్ చేశారు. అసహనంగానే ఆ ఫోన్ అందుకొని చెప్పండి అని నేను మాట్లాడకుండానే నుంచున్నాను మౌనంగా. ఆయన వాక్ ప్రవాహం సాగిపోతూ ఉంది. ఆయన చెప్తూనే ఉన్నాడు. అయ్యా, మీరు ధ్వజస్తంభాన్ని మార్చాలనుకుంటున్నారని రేడియోలో విన్నాను. అలాంటి ధ్వజస్తంభానికి మాను కావాలంటే కనీసం 280, 300 సంవత్సరాల వయసున్న టేకు చెట్టు కావాలి. కర్ణాటకలో దండేలి అడవుల్లో మాత్రమే అది దొరికే అవకాశం ఉందండి. ఇక్కడి అటవీ శాఖ చీఫ్ కన్సర్వేటర్ నాకు చాలా మిత్రుడు. మీరు అనుమతిస్తే నేను నా మిత్రుడి సహాయంతో అడవుల్లో గాలించి అలాంటి చెట్టుని ఎంపిక చేయిస్తా. మీరు లాంఛనప్రాయంగా ఒక లెటర్ ఆయనకి వ్రాయండి. మిగతా సమన్వయం బాధ్యత అంతా కూడా నాకు వదిలేయండి సార్ అని చెప్పి ఫోన్లో చెప్పుకుపోయాడు. అంతే, మరుక్షణం నేను అక్కడికక్కడే ఆలయంలో కూర్చునే కర్ణాటక చీఫ్ సెక్రటరీతో, చీఫ్ కన్సర్వేటర్తో లాంఛనప్రాయంగా టెలిఫోన్లో మాట్లాడి వాళ్ళ హామీ కూడా తీసుకున్నాను. ఇదంతా అయ్యేసరికి రాత్రి 11 గంటలు దాటింది. బెంగళూరులో అయ్యంగార్ ప్రోద్బలంతో మరి చీఫ్ కన్సర్వేటరు వారి సిబ్బంది గాలింపు జరిపి ఒక 100 చెట్లు పరీక్షించాక దండేలి ప్రాంతంలోని కొండవాగుల దగ్గర, కొండలోయల దగ్గర ఒక 16 టేకు చెట్లు వరకు మాకు పనికి రావచ్చని తేల్చేశారు. సరిగ్గా అదే వారంలో కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ గుండూరావు గారు సకుటుంబంగా తిరుమలకు వచ్చారు. వెంటనే నేను ఈ ధ్వజస్తంభం విషయం వారి దృష్టికి తీసుకెళ్ళాను. ఆయన వెంటనే నూతన ధ్వజస్తంభం మానుని టీటీడీకి కర్ణాటక విరాళంగా తీసుకోండి అని చెప్పి ప్రకటించడం జరిగిపోయాయి. ఆ వారాంతంలో నేను మా ఇంజనీర్లతో కలిసి మరి అక్కడికి వెళ్ళి అయ్యంగారు, చీఫ్ కన్సర్వేటరు వెంటరాగా ఆ 16 టేకు చెట్లు పరీక్షించాం. చివరికి వాటిల్లో అక్కడ ఉన్నటి వాటిల్లో మా కంటికి కనిపించినంత వరకు 6 చెట్లు మాత్రమే నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. వాటిల్లో 2 మా అవసరాలకి మించిన ఎత్తులో ఉన్నాయి. నేను టీటీడీ అవసరాలు దృష్టిలో ఉంచుకొని మొత్తం 6 చెట్లు మాకే కావాలన్నాను. అద్భుతం! బెంగుళూరుకు తిరిగి వచ్చి ముఖ్యమంత్రిని, చీఫ్ సెక్రటరీని కలిసి మాట్లాడితే ఆ 6 చెట్లు విరాళంగా ఇస్తున్నట్లుగా ప్రకటించారు. అంతే, చెట్లు నరకటం ఆరంభమైంది. కానీ అప్పుడే ఎదురైంది ఒక సమస్య మాకు. మరో జటిలమైనటువంటి సమస్య అది. ఆ ఎత్తుపల్లాల అడవుల్లో కొన్ని కిలోమీటర్ల దూరం వస్తే గాని మెయిన్ రోడ్డు రాదు. అంత దూరం వాటిని మోసుకుంటూ తేవటం ఎలా? ఇదే ప్రశ్న నన్ను వెంటాడింది ఆ రోజుల్లో. విచిత్రం, ఆ అడవిలో సోమాని వారి పేపర్ మిల్లు కోసం కలప నరికే వాళ్ళకి తెలిసింది ఈ విషయం. మా హడావిడంతా కూడా ఆ మిల్లు యాజమాన్యం సిబ్బంది చూసేసి వచ్చేసేసారు. అయ్యా, ఈ పని మాకు వదిలేయండి. ఇది మేము ఆ శ్రీనివాసునికి సేవగా భావించి చేస్తాము అంటూ ఆ కార్యభారం వాళ్ళు తలెత్తుకున్నారు. ఇక చెప్పేదేముంది? వారం రోజుల్లో చెట్లు నరకటం అయిపోయింది. వాటిని సోమాని మిల్లు సిబ్బంది తాళ్ళు, కప్పీలు, గొలుసులు వగైరా సామాగ్రి ఉపయోగించి రోడ్డు మీదకి చేర్చడం పూర్తయిపోయింది. ఈ లోపల అయ్యంగార్ మళ్ళీ చొరవ తీసుకొని ఒక 16 చక్రాలుండే పొడవాటి ట్రక్కుని మాట్లాడేసేశాడు. 2 రోజుల్లో 6 మానుల్ని తీసుకొని ఆ ట్రక్ బెంగుళూరు వచ్చింది. అక్కడ విధాన సౌధ దగ్గర
చిన్న పూజా కార్యక్రమం అనంతరం ముఖ్యమంత్రి శ్రీ గుండూరావు గారు వాటిని టీటీడీకి విరాళంగా ఇస్తున్నట్లుగా లాంఛనప్రాయంగా ప్రకటించి నా చేతికి అప్పగించారు. వేలాది మంది ప్రజల సమక్షంలో జరిగిన ఆ అప్పగింతలో ఆ మానుల్ని తాకగానే అనిర్వచనీయమైన ఆనందంతో నా ఒళ్ళు పులకరించిపోయింది. ఎందుకంటారు? చెప్పండి. ఎందుకలా జరిగింది? సరే. ఆ మర్నాడు సాయంత్రం 4 గంటలకే ట్రక్ తిరుపతి చేరుకుంది. ఊరి బయట డైరీ ఫారం దగ్గర వేలాది మంది భక్తులు, స్త్రీ పురుషులు అప్పటికే అక్కడ గుమికూడేశారు. ఆ మానులు రాగానే హారతులిచ్చారు. గోవింద గోవింద అనుకుంటూ తన్మయత్వంతో నినాదాలు చేశారు. మరో గంటలో ఆ ట్రక్కు ఘాట్ రోడ్డు మొదలుకి అంటే ఆలిపిరి చేరుకుంది. అక్కడి దాకా అంతా ఆనందమే, సంతోషమే, పరమానందమే. అయితే డ్రైవర్ ట్రక్కు దిగాడు. కొండకేసి ఇలా పైదాకా ఆసాంతం చూసేసేసాడు. ఘాట్ రోడ్డు 18, 19 కిలోమీటర్ల దూరం, 7, 8 సంక్లిష్టమైన మలుపులు. నా దగ్గరకొచ్చాడు. సార్, ఇది నా జీవితంలో ఒక గొప్ప సాహస కార్యక్రమం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రక్ ఆపకుండా కొండ మీదకు నడపగలగాలి. అలా నడిపితేనే నాకు సంతృప్తి. మధ్యలో ఘాట్ రోడ్డు పిట్టగోడలు దెబ్బతినొచ్చు. అలాగే ట్రైలర్ తగిలి బండరాళ్ళు దొర్లిపడొచ్చు. ఎన్ని రోజులు పడుతుందో నాకు తెలీదు సార్. ఏమైనా కానీ నేను ఇది చేసి తీరాలి అనంగానే సరే నేను అవన్నీ విని నేను హామీ ఇచ్చాను. బండలు విరిగిపడినా, పిట్టగోడ కూలిపోయినా నీకు బాధ్యత లేదు. అదంతా మేం చూసుకుంటాం. అక్కడికేదో అంతా మేమే మేనేజ్ చేసినట్లు, అంతా మేమే చేసేసినట్లుగా, మా శక్తితోనే అంతా నడిచిపోతున్నట్లుగా ఆత్మవిశ్వాసం. నిజమా? మేమా అవన్నీ చేసింది? ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది మీకు. ఈ లోపల తిరుమలకి వెళ్ళే ట్రాఫిక్‌ని కూడా అంటే కిందకి దిగేటువంటి వాటిని పాత ఘాట్ రోడ్డు మీదకి మళ్ళించేసేసాం. మొత్తం మీద ఆ సంధ్యా సమయంలో అరుణకాంతుల వెలుగులో ఆ టేకుమాన్లు భగవంతుని ముంగిట్లో ధ్వజస్తంభాలుగా మారడం కోసం ఆ ట్రక్ మీద ఘాట్ రోడ్లో ప్రయాణం సాగించాం. భయపడినట్లుగానే ట్రక్కు మలుపు తిరిగినప్పుడల్లా కొన్ని చోట్ల ట్రైలర్ పైన మానులు కొండని కొట్టుకొని బండలో పడ్డాయి. కొన్ని మలుపుల్లో లోయ వైపు ఉన్నటువంటి పిట్టగోడ కూలిపోయింది. మరికొన్ని మలుపుల్లో ట్రైలర్ వెనకాల ఒకవైపు చక్రాలు పిట్టగోడని గుద్దేసి అలాగే లోయ మించి దూకేసేసాయి కిందకవి. వెనకాల కారులో వస్తున్నటువంటి ఆ ట్రక్కుని అనుసరిస్తూ వస్తున్నటువంటి నాకు కానీ మా ఇంజనీర్లకు కానీ ఈ ఫీట్లు చూస్తుంటే ఒళ్ళు జలధరించేసింది. గుండె భయపడిపోయింది. చెమటలు పట్టేసాయి. 1, 2 మలుపుల్లో సగం ట్రైలర్ లోయ అంచుమించి గెంతినట్లే అయింది. ఆహా అనుకుంటూ వెనకాల కార్లలో మేము ఆందోళనతో ఊగిపోతున్నాం. ఏ మలుపులోనైనా సరే ట్రైలర్ కింద పడిపోతే అమ్మా ఇలాంటి ఆలోచనలు మనసులోకి రాకూడదు అనిపించింది నాకైతే. నాలో టెన్షన్ పెంచేస్తున్నాయి. క్షణాలు, నిమిషాలు, గంటలు దొర్లిపోతున్నాయి. గోవిందా గోవిందా గంటలు కాదు, ఒక గంట దొర్లే లోపే, ఒక గంట గడిచే లోపే అంటే 55 నిమిషాల్లోనే ఫీట్లు చేసుకుంటూ మా సంభ్రమాశ్చర్యాల మధ్య ధ్వజస్తంభాల మానులతో ట్రక్ తిరుమలకు చేరిపోయిందండి. ఒక్కసారిగా వందలాది మంది భక్తులు, తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు, సిబ్బంది ఆనందోత్సాహాలతో చేస్తున్నటువంటి గోవింద గోవింద పిలుపులతో తిరుమల గిరులు ప్రతిధ్వనించేశాయి. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. నాలో ఆనందం అలలు పొంగే ఆకాశాన్ని తాకుతున్నంత ఉద్వేగం కలిగింది, భావోద్వేగం. నాకు తెలియకుండానే నా కంట్లోంచి ఆనంద భాష్పాలు, భక్తి భాష్పాలు
రాలుతున్నాయి. ఆ ఆనంద రసానుభూతిలో నేను కొన్ని క్షణాల పాటు చేష్టలుడిగి అలా ఉండిపోయాను నిశ్చేష్టుడినై. ఏమిటా అద్భుతం! సూర్యాస్తమయం ఆరంభమయ్యే సమయంలో అలిపిరిలో బయలుదేరిన ట్రక్కు సూర్యుడు పశ్చిమాద్రిన పూర్తిగా అస్తమించే సమయానికి కొండకి చేరిపోయింది. ఇంకా విచిత్రం, ట్రక్ యజమాని మా వెనకాలే కారులో వచ్చి నమస్కారం పెడుతూ అన్నాడు, స్వామి, స్వామివారికి ఇంత గొప్ప సేవ చేసే అవకాశం నాకు లభించడం నా అదృష్టం. అందుకే నేను ఒక్క నయా పైసా కూడా రవాణా ఛార్జీలు తీసుకోవటం లేదు. మరి అతనికి ఆ ప్రేరణ ఎక్కడి నుంచి కలిగింది అని చెప్పి నాకు అనిపించింది. అయ్యంగార్ని, ట్రక్ యజమాన్ని, డ్రైవర్ని వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ప్రత్యేక దర్శనంతో శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించాము. మరి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించడం ఎలా 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 అలా రోజంతా నేను, మా ఇంజనీర్లు, అధికారులు తలలు బద్దలయ్యేలా అర్ధరాత్రి దాకా చర్చలు జరిపి, ఇక జరిపే శక్తి లేక మర్నాటికి చర్చలను వాయిదా వేసుకొని ఎవరి ఇళ్ళకి వాళ్ళం వెళ్ళిపోయాం. నాకు పట్టాన ఇంట్లో నిద్ర పట్టలేదు. 3 వారాల పాటు అష్టకష్టాలు పడి మరి టేకుమాన్లు తీసుకొచ్చాక వాటి ప్రతిష్ట ఎలా చేయాలి అన్న దాని మీద ఇంత తర్జన భర్జన ఎందుకు జరుగుతోంది? ఇంతమంది ఇంజనీర్లు మేధావులు కలిసి కూడా ఈ చిన్న పని చేయలేకపోతున్నామా? ఎందుకు చేయలేకపోతున్నాం? అలా ఆలోచిస్తుంటే అప్పుడే మళ్ళీ స్ఫురించింది నాకు. ఏ శక్తి ఇంత పని చేయించిందో ఆ శక్తి మిగతా పని కూడా చేయించదా? తప్పనిసరిగా చేయిస్తుంది. ఈ పూర్తి నమ్మకంతో ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపజేసే ప్రాప్తం నాకుంటే గనక నా చేతుల మీదుగా జరుగుతుంది, లేకపోతే లేదు. ఈ ఆలోచన రాగానే మనసు కుదుటపడింది. ఇక ప్రశాంతంగా నిద్రపోయాను. అందుకు భిన్నంగా జరగలేదు. ఉదయం చర్చల్లో కూర్చున్న కొద్దిసేపట్లోనే ఎవరో అన్నారు నాతో, ఎందుకండి ఇదంతా? మానుని మహాద్వారంలోంచి మోసుకు వచ్చేటప్పుడే దాని తలభాగం వీలైనంత ఎత్తుకు లేపి అలా ఉంచుతూ, మొదలు భాగం నేల మీదకే ఉంచుతూ ఏతాం ఆకారంలో తీసుకువద్దాం. అది సరిగ్గా మంటపం క్రిందకు వచ్చేసరికి దాన్ని ఆ రంధ్రంలోంచి పైకి దోపుదాం. మన పాపనాశనం డ్యాం కడుతున్న ఇంజనీరింగ్ సిబ్బంది, అక్కడి కళాశీల సహాయం తీసుకుందాం. బ్రహ్మాండమైన ఆలోచన. ఎక్కడిది ప్రేరణ? ఆగమేఘాల మీద ఇంజనీర్లు కొలతలు వేసి మరి మహాద్వారం లోపల నుంచి బలిపీఠం వరకు మరి నేలని లోతుగా తవ్వుకుంటూ వెళితే ఆ ప్లానుని అమలు చేయటం సాధ్యమవుతుందని తేల్చారు. పైగా మహాద్వారానికి బలిపీఠంకి మధ్య ఎంత తవ్వినా ఏం చేసినా యాత్రికుల వరుసలకి ఏమాత్రం అవరోధం, ఇబ్బంది ఉండదని కూడా స్పష్టం చేశారు వాళ్ళు. ఇంకా ఆలస్యం చేయలేదు. ముహూర్తం చూసి హెచ్సిఎల్ ఇంజనీరింగ్ సిబ్బంది కళాశీల సాయంతో ధ్వజస్తంభానికి ఎంచుకున్న టేకుమానని సన్నిధి వీధిలోంచి, గొల్ల మంటపంలోంచి, మహాద్వారంలోంచి ఆలయంలోకి ప్రవేశపెట్టాం. అక్కడి నుంచి మాను శిఖర భాగం మంటపం పైకప్పును చూస్తూ లేచేలా ఎక్కడికక్కడ సర్వేదారులతో స్టాండ్లు ఏర్పాటు చేయించాం. సర్వే బాదులతో స్టాండ్లు ఏర్పాటు చేశారు. మెల్లగా కళాశీలు మానుని ముందుకు తోస్తుంటే అది అలా 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 లేచి సరిగ్గా మంటపం పైకప్పులో రంధ్రాన్ని క్రింద నుంచి చేరుకుంది. మహాద్వారం దగ్గర నుంచి బలిపీఠం దాకా నేల మీద గోతిలో మాను మొదల్ని ముందుకు తోసుకు వెళ్తుంటే ఇంజనీర్ల నైపుణ్యం ఫలించి ఆ మాను శిఖరం మంటపం పైన రంధ్రంలోంచి పైకి ఆకాశాన్ని చూస్తూ లేచి నిటారుగా నిలబడింది. ఆ మాను శిఖరం
మంటపం పైన రంధ్రంలోంచి పైకి ఆకాశాన్ని చూస్తూ లేచి నిటారుగా నిలబడింది. మంటపం ఏమాత్రం దెబ్బతినకుండా ఆ సాయంత్రానికల్లా దండేలి అడవుల్లోంచి టేకు చెట్టు తిరుమలేశుని ఆలయంలో ధ్వజస్తంభంగా ప్రతిష్టకు సిద్ధంగా నిలబడింది. అద్భుతం! ఏమా శ్రీనివాసుడి కరుణ! అప్పుడే ఓ చిన్న కొసమెరుపు ఇక్కడే ఉంది. ధ్వజస్తంభం క్రింద శాస్త్రానుసారంగా నవరత్నాలు, నవధాన్యాలు వగైరా ఉంచాలన్నారు. అవి 2 పెట్టెల్లో పెట్టి ధ్వజస్తంభం క్రింద పునాది భాగంలో పెట్టాం. అకస్మాత్తుగా నాకు ఏదో ఆలోచన తోచింది. వెంటనే నా మెడలో శ్రీనివాసుని డాలర్‌తో ఉన్న గోల్డ్ చైన్ తీసి ఓ పెట్టెలో వేశాను. క్షణాల్లో చుట్టూ చేరి ఉన్నటువంటి అర్చకులు గాని, మిరాసీదారులు గాని, వీఐపీలు గాని, మరి ఇతర భక్తులు కూడా ముందుకొచ్చారు. శ్రీవారి ధ్వజస్తంభానికి తమ భక్తిపూర్వక బహుమానం ఇవ్వటానికి మరి ముందుకొచ్చారు వాళ్ళు. ఉంగరాలు, చైన్లు వగైరా ఆభరణాలతో మరో పెట్టె నిండిపోయింది. అలా ఆ పెట్టెల్ని నిక్షిప్తం చేసి వాటిపై కాంక్రీటు పోశాక దానిపైన ధ్వజస్తంభాన్ని సరిగ్గా 90 డిగ్రీల కోణంలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠింపజేశాం. పాత ధ్వజస్తంభం మానుని పాపనాశనం డ్యాములో వేదోక్తంగా విశ్రమింపజేశాం. 1 నెల రోజులకి నూతన ధ్వజస్తంభానికి ప్లాట్ఫారం నిర్మాణం, పైన బంగారు ప్లేట్లు తొడగటం, శిఖర భాగాన పతాకాన్ని నిలబెట్టడం, ధ్వజస్తంభానికి ముందు బలిపీఠం నిర్మించడం ఇవన్నీ కూడా పూర్తయ్యాయి. ఒక మినీ బ్రహ్మోత్సవం తలపెట్టి మిగతా అన్ని మరమ్మతులు, బంగారు ప్లేట్లకు మరి మెరుగు పెట్టడాలు వగైరా అన్నీ కూడా పూర్తి చేశాక ఆ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆస్థాన పండితుల ఆశీర్వచనాల మధ్య వేద మంత్రోచ్చారణలలో తిరుమలలో గిరులు ప్రతిధ్వనిస్తుండగా 1982 జూన్ 10న ధ్వజస్తంభాన్ని, బలిపీఠాన్ని పవిత్రం చేశారు, ప్రతిష్టాపన చేశారు. ఇది జరిగిన 6వ రోజున అంటే జూన్ 16వ తారీఖున నేను మరొకరికి పదవీ బాధ్యతలు అప్పగించి బదిలీ అయి వెళ్ళిపోయాను టీటీడీ దేవస్థానం నుంచి. ఆ ఉదయం అలా బదిలీ అయి వెళ్ళిపోతూ దండకారణ్యం నుంచి వచ్చి ఆలయంలో స్థిరపడిన టేకు చెట్టు, ఇప్పుడు అది ధ్వజస్తంభం, దానికేసి చూశాను. పతాక భాగంలో గంటలు నన్ను చూసి పలకరిస్తున్నట్లుగా చిరు సవ్వడ్లు చేస్తూ ఊగుతున్నాయి. ఏదో వింత అనుభూతి, మధురానుభూతి నాకు. అక్కడే ఉన్న ఒక వృద్ధ పండితుడు చిరునవ్వు నవ్వి ఒక శ్లోకం చదివాడు. నాహం కర్త హరిః కర్త తత్పూజ కర్మ చాఖిలాం తదాపి మత్కృత పూజ తత్ప్రసాదేన నా అన్యథా. నాహం కర్త హరిః కర్త తత్పూజ కర్మ చాఖిలం తదాపి మత్కృత పూజ తత్ప్రసాదేన నా అన్యథా. నేను కాదు కర్తని, చేసేది చేయించేది అంతా ఆ శ్రీవారే. నా ద్వారా ఏ సత్కారం జరిగినా అది భగవంతుడి ప్రసాదమే తప్ప వేరేమీ కాదు. సర్వం వెంకటేశ్వరమయం, సకలం ఆ దేవుని ఆశీర్వచనాలు. ఇదంతా కూడా మరి టీటీడీ పూర్వ ఐఏఎస్ అధికారి పివిఆర్కే ప్రసాద్ గారి రచన. నాహం కర్త హరిః కర్త, దీని నుంచి ఆధారంగా వాట్సాప్కి వచ్చిందండి. దాన్ని యథావిధిగా మీ ముందుంచాను. ఓం నమో వెంకటేశ. స్వస్తి భవదీయుడు నారుమంచి.